ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏం చెప్పుకున్నామంటే ఇన్సెట్ ట్యాబ్ మెనూ లోపల ఇలిస్ట్రేషన్ గ్రూప్ లోపల వచ్చేసి చార్ట్స్ అనే దాని గురించి చూస్తున్నాం. ఓకే, మరి ఈ చార్ట్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తామని తెలవాలి మనకు. అంటే ఈ చార్ట్స్ అనేది దీని యొక్క పర్పస్ వచ్చేసి దేనికోసం యూజ్ చేస్తామంటే చార్ట్స్ యొక్క పర్పస్ దేన్నైనా నేను గ్రాఫ్ ద్వారా ఇండికేట్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా వాల్యూస్ని గ్రాఫ్ ద్వారా ఇండికేట్ చేయాలనుకున్నప్పుడు చార్ట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేస్తాం. అంటే లైక్ వచ్చేసి ఏంటంటే మనకు ఎలా తీసుకోవచ్చు అంటే లైక్ స్టూడెంట్స్ సంబంధించిన మార్క్స్ పాస్ పర్సంటేజ్ అయినా కావచ్చు, లేకపోతే మార్క్స్ అయినా కావచ్చు, లేకపోతే మనకేంటి సబ్జెక్ట్ యావరేజెస్ అయినా కావచ్చు. అంటే బేస్డ్ ఆన్ మనకేంటి వాల్యూస్ని బేస్ చేసుకొని చార్ట్ అనేది జనరేట్ చేయడం కోసం వచ్చేసి మనకు చార్ట్స్ అనే కాన్సెప్ట్. అదే మనకి ఏదైనా బిజినెస్ పర్పస్లో యూజ్ చేసినట్టయితే మనకేంటి ప్రాఫిటా లాసా అనేది చార్ట్స్ ద్వారా ఇండికేట్ చేయొచ్చు. లేకపోతే సపోజ్ షేర్ మార్కెట్ రిలేటెడ్ అనుకోండి, షేర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని. సపోజ్ క్రికెట్ రిలేటెడ్ అయితే మనకేంటి క్రికెట్లో వచ్చేసి మనకి ఎన్ని రన్స్ కొట్టాడు, ఏ ప్లేయర్ ఎన్ని రన్స్ కొట్టాడు, అది అంటే మనకేంటి ఎస్టిమేషన్ అనేది చేయడం కోసం కూడా చార్ట్స్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనకు వెదర్ రిపోర్ట్ ద్వారా అయినా కూడా మనకేంటి వెదర్ రిపోర్ట్లో వచ్చేసి నాకేంటి లాస్ట్ ఒక 20 years డాటాను కంపేర్ చేసుకున్నప్పుడు ఏ ఇయర్ లోపల ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ రెయిన్ ఉందనేది క్యాలిక్యులేట్ చేయాలనుకున్నా అంటే చార్ట్ ద్వారా ఇండికేట్ చేయాలన్నా కూడా చార్ట్స్ అనే ఆప్షన్ ద్వారా వేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, దీనికోసం నేను ఏంటి చార్ట్ అనేది ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు చార్ట్ అనేది క్లిక్ చేయగానే ఇదంతా దేనికి లింక్ అయి ఉంటుంది అంటే మనకు ఎక్సెల్కి లింక్ అయి ఉంటుంది. చార్ట్స్ అన్ని దేనికి లింక్ అయి ఉంటాయి అంటే ఎక్సెల్కి లింక్ అయి ఉంటాయి. సో ఇప్పుడు నాకు చార్ట్స్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ ఒక చార్ట్ విండో వచ్చింది. దీనిలో మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్ట్స్ అనేటివి ఉంటాయి. అన్ని చార్ట్స్ చేయడం సేమ్ ప్రాసెస్, కానీ మనకేంటి దానిలో యూసేజ్ని బట్టి మనం డివైడ్ చేస్తున్నాం. ఓకే, లైక్ కాలం చార్ట్ అని ఉంది, లైన్ చార్ట్ అని ఉంది, పై చార్ట్ అని ఉంది, బార్ చార్ట్, ఏరియా చార్ట్, సెక్టర్ చార్ట్, స్టాక్, సర్ఫేస్, ఇట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా ఉన్నాయండి. ఏ చార్ట్ చేయాలని కూడా సేమ్ ప్యాటర్న్లోనే చేస్తాం. సపోజ్ ఇక్కడ నాకు ఏంటి ఒక చార్ట్ అని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత ఓకే అని ఇచ్చేసేయండి. ఓకే అని ఇవ్వగానే నాకు ఏమని చెప్పాను, ఇదంతా ఎక్సెల్ తోటి లింకప్ అయి ఉంటాయని చెప్పాను. అంటే నాకు ఒక డిఫాల్ట్ చార్ట్ అనేది అంటే టేబుల్ అనేది అంటే నాకేంటి డాటా అంతా దేనితో లింక్ అయిందంటే ఎక్సెల్లోకి లింక్ అయింది. అంటే మనకు కావాల్సిన డాటాని చేంజ్ చేసేసుకోవాలనుకుంటే మళ్ళీ ఎక్సెల్కి వెళ్ళేసి చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు శాంపుల్గా ఒక డాటా ఇచ్చారన్నట్టు. లైక్ ఇచ్చేసి కేటగిరీ 1, 2, 3 అని ఇచ్చేసి సిరీస్ 1, సిరీస్ 2 ఇట్లా కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు నాకు ఇక్కడ ఇచ్చే వాల్యూస్ ప్రకారం నాకు ఏం జరుగుతుంది అంటే చార్ట్ లోపల రిఫ్లెక్షన్ అనేది వస్తుంటుంది. ఇప్పుడు నాకు డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ని బేస్ చేసుకొని ఇక్కడ చార్ట్ వచ్చింది కదా. సపోజ్ ఇక్కడ నాకు ఈ ప్యాటర్న్లో ఉంది. సపోజ్ కేటగిరీ 1లో వచ్చేసి సిరీస్ 1 కేటగిరీలో వచ్చేసి ఏం చేస్తానంటే వాల్యూస్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. 25 అని ఇచ్చాను. ఇవ్వగానే నాకు ఏంటి ఇచ్చిన వాల్యూస్ ప్రకారం ఏం జరిగింది, ఇక్కడ చార్ట్ అనేది రిఫ్లెక్షన్ అని వస్తుంది కదా. అంటే ఇక్కడ సపోజ్ చేంజ్ చేస్తూ వస్తున్నాను, ఇలా చేంజ్ చేస్తుంటే అక్కడ రిఫ్లెక్షన్ వస్తుంది చార్ట్ లోపల. ఎస్, ఇప్పుడు కేటగిరీ 2 ఇచ్చి చేంజ్ చేస్తాను. ఇలా చేంజ్ చేస్తుంటే మనకు ఇమీడియట్గా రిఫ్లెక్షన్ అనేది కనబడుతుంది. ఓకే, అలా ఇక్కడ నాకు ఏంటి బేస్డ్ ఆన్ దేన్ని బేస్ చేసుకుని డాటాని బేస్ చేసుకుని చార్ట్ అనేది జనరేట్ అవుతుంటుంది. అది దేనితోటి కంపేర్ చేస్తుంది, ఎక్సెల్ లోపల ఉన్న డాటా తోటి కంపేర్ చేస్తుంది. అంటే మెయిన్గా మనం చార్ట్స్ అనేది ఎక్కడ ప్రిపేర్ చేస్తామంటే ఎక్సెల్లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి దాంతో లింకప్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరి మనం ఎక్సెల్లో కూడా మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇప్పుడు మరి ఈ కాలం నేమ్స్ చేంజ్ చేసుకోవాలి, డాటా చేంజ్ చేసుకోవాలంటే మన ఇష్టం చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సిరీస్ 1 వచ్చేసి సబ్జెక్ట్ 1 అని ఇస్తాను, సిరీస్ 2 వచ్చేసి సబ్జెక్ట్ 2 అని ఇస్తాను, సిరీస్ 3 సబ్జెక్ట్ 3 అని ఇస్తాను. ఇవి నేమ్స్ వచ్చేసి సంథింగ్ నేమ్స్ అని తీసుకున్నాను. ఇలా వాల్యూస్ ప్రకారం నాకు ఏం జరుగుతుంది జనరేట్ అవుతూ వస్తుంది. అలా ఇక్కడ నాకు ఏంటి ఏ వాల్యూస్ అనేది ఇస్తే ఆ వాల్యూస్ ప్రకారం ఇక్కడ జనరేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు నాకేంటి సంథింగ్ ఈ విధంగా ఇస్తున్నాను. ఎస్, ఇప్పుడు మరి దీనిలో మరి ఇంకేం చేయగలుగుతాం అంటే జస్ట్ మనకేంటి ఇచ్చిన డాటాను కంపేర్ అంటే ఇచ్చిన డాటాతో కంపేర్ అవుతుంది. ఇప్పుడు మరి ఈ చార్ట్ ఇన్సెట్ కాగానే 3 ట్యాబ్స్ అనేది యాక్టివేట్ అయింది. ఒకటి డిజైన్, ఒకటి లేఅవుట్, ఒకటి ఫార్మాట్ ఒకటి యాక్టివేట్ అయింది. ఫస్ట్ డిజైన్ చూద్దాం. ఈ డిజైన్లో వచ్చేసి మనకి ఏమున్నాయంటే డిజైన్ ట్యాబ్ ఇన్సైట్ కాగానే దీనిలో గ్రూప్స్ అనేటివి ఉన్నాయి. ఏమేమి గ్రూప్స్ ఉన్నాయంటే టైప్స్ అనే గ్రూప్ ఉంది, తర్వాత నెక్స్ట్ డాటా అనే గ్రూప్ ఉంది, చార్ట్ లేఅవుట్స్ అనే గ్రూప్ ఉంది, చార్ట్ స్టైల్స్ అని ఉంది. ఓకే, ఇది అంతా మనకు ఏ ట్యాబ్లో వచ్చింది, డిజైన్ అనే ట్యాబ్లో వచ్చింది. మరి ఈ డిజైన్ అనే ట్యాబ్ లోపల ఏ విధంగా ఒక్కొక్కటి చేయాలో చూద్దాం. సపోజ్ ఫస్ట్ నేను చార్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైప్ గ్రూప్లోకి వెళ్ళాను.
టైప్ గ్రూప్లో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే చేంజ్ చార్ట్ టైప్ అని ఉంది. చేంజ్ చార్ట్ టైప్ అని ఉంది. అంటే ఇక్కడ చేంజ్ చార్ట్ టైప్ అంటే మీన్స్ ఏంటంటే ఉన్న చార్ట్ని వేరే టైప్ చార్ట్ టైప్కి చేంజ్ చేసేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేసింది ఏంటంటే క్లస్టర్ కాలమ్స్ యూజ్ చేసుకున్నాం. అంటే కాలం లోపల క్లస్టర్ కాలం చార్ట్ యూజ్ చేసాం. ఇప్పుడు నాకు ఆ చార్ట్ బదులు ఇంకా వేరే చార్ట్ రావాలి అనుకుంటే దీన్ని ఇక్కడ వచ్చేసి ఏంటి చేంజ్ చార్ట్ టైప్ అని యూజ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏంటి కాలం చార్ట్ బదులు వచ్చేసి సపోజ్ లైన్ చార్ట్ అని యూజ్ చేస్తున్నాను. దీనిలో లైన్ చార్ట్ లోపల మళ్ళీ సబ్ టైప్స్ కనబడుతున్నాయి కదా, నేను ఈ టైప్ చూజ్ చేసుకొని ఓకే అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఆల్రెడీ అప్లై అయిన చార్ట్ని చేంజెస్ చేసుకోవడం కోసం మనకి ఏం చేస్తాం, చేంజ్ చార్ట్ టైప్ అని యూజ్ చేస్తాను. అంటే ఇక్కడ నాకేంటి దీని యొక్క పర్పస్ ఇచ్చేసి ఏంటి, దేనికోసం ఉన్న చార్ట్ టైప్ని ఒక టైప్ నుంచి ఒక టైప్కి చేంజెస్ చేయడం కోసం. అంటే ఆల్రెడీ అప్లై అయిన చార్ట్ని, ఇన్సర్ట్ అయిన చార్ట్ని మళ్ళీ వేరే చార్ట్ టైప్కి చేంజెస్ చేయడం కోసం చేంజ్ చార్ట్ టైప్ అని యూజ్ చేస్తాను నేను. ఓకేనా, అంటే మిస్టేక్లో అంటే నాకు ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం కాలం చార్ట్ అవసరం పడ్డది, తర్వాత నెక్స్ట్ సిచ్యువేషన్ లోపల కాలం చార్ట్ కాకుండా సపోజ్ లైన్ చార్ట్ కావాలి, లేకపోతే పై చార్ట్ కావాలి. అలా నాకు ఏంటి టైప్ ఆఫ్గా చేంజెస్ చేసుకోవడం, అంటే ఉన్న చార్ట్ టైప్ని చేంజెస్ చేయడం కోసం చేంజ్ చార్ట్ టైప్ అని యూజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ సేవ్ యాజ్ టెంప్లెట్ అని యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది, సేవ్ యాజ్ టెంప్లెట్ అని యూజ్ చేస్తాను. ఇక్కడ టెంప్లెట్ నథింగ్ బట్ ఏంటంటే దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే టెంప్లెట్ అని కాల్ చేస్తాం. అంటే ఒక డిజైన్ అనేది తయారు చేసి పెట్టుకొని, అంటే ఒక చార్ట్ అనేది తయారు చేసుకొని ఆ టైప్ ఆఫ్ చార్ట్ని నేను ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవడాన్ని ఏమంటాం, టెంప్లెట్ అని కాల్ చేస్తాం. అంటే ఇక్కడ నాకు దీన్ని టెంప్లెట్ లెక్క సేవ్ చేయడం కోసం, అంటే ఈ డిజైన్ వచ్చేసి నేను టెంప్లెట్ లెక్క సేవ్ చేసుకోవడం కోసం సేవ్ యాజ్ టెంప్లెట్ అని యూజ్ చేస్తాను. యూజ్ చేయగానే నాకు ఎక్కడ సేవ్ అవుతుందంటే కేటగిరీ వచ్చేసి ఏంటి, మైక్రోసాఫ్ట్ టెంప్లెట్స్ చార్ట్స్ లోపల సేవ్ అవుతుంది. దీని యొక్క సేవ్ యాజ్ టైప్ ఏముంది, చార్ట్ టెంప్లెట్ ఫైల్స్ అని ఉంది. అంటే ఇక్కడ నాకు ఏంటి ఇది నేమ్ ఏ చార్ట్ టైప్ ఇస్తామో ఆ టైప్ కనబడుతుంటుంది. ఇప్పుడు సపోజ్ నేను వచ్చేసి లైక్ మార్క్స్ టైప్ ఆఫ్ ఇస్తాను, మార్క్స్ అని ఇస్తున్నాను. మన టెంప్లెట్ చార్ట్ యొక్క టైప్ ఏంటి, మార్క్స్ అని ఇచ్చేసి సేవ్ అని ఇస్తాను. మరి ఇవన్నీ ఎక్కడ కనబడతాయంటే మనం ఇప్పుడు సపోజ్ న్యూ ఇన్సర్ట్ చేసేటప్పుడైనా కనబడుతుంటాయి. ఆర్ నాకేంటి చేంజ్ చార్ట్ టైప్ లోపల టెంప్లెట్స్ అనే కేటగిరీ ఉంది ఇక్కడ, దీనిలో మనకి ఇక్కడ క్రియేట్ చేస్తే కనబడుతుంటాయి. వచ్చిందా, అంటే దీన్ని ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏంటి డైరెక్ట్గా దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే ఎంటర్ చేస్తే ఏం జరుగుతుంది, మనకు ఈ డాటాని మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. అంటే ఆ స్టైల్ ప్రకారం వస్తుంది. ఈ డాటాని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నాకు ప్రజెంట్ నేను చార్ట్ టెంప్లెట్ అనేది ఇన్సైట్ చేశాను కాబట్టి ఆ విధంగా వచ్చింది. అంటే టెంప్లెట్ అన్నప్పుడు ఓన్లీ చార్ట్ మాత్రమే తీసుకుంటాను, డాటా తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటి ఉన్న చార్ట్ టైప్ని మళ్ళీ వేరే డాటా టైప్ చేయక, అంటే మనకి ఏంటి చార్ట్ టైప్ చేంజ్ చేయడం కోసం ఏం యూజ్ చేస్తాను, సేవ్ యాజ్ టెంప్లెట్ లెక్క సేవ్ చేసుకొని దాన్ని మనం మళ్ళీ ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు యూజ్ చేయడం కోసం సేవ్ యాజ్ టెంప్లెట్ అని యూజ్ చేస్తాను. ఇది టైప్స్ అనే గ్రూప్ లోపల ఉంది. ఏ గ్రూప్ కిందకి వస్తుంది, టైప్స్ అనే గ్రూప్ ఉంది. నెక్స్ట్ డాటా అనే గ్రూప్ ఉంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఏంటి, డాటా అనే గ్రూప్ ఉంది. ఈ డాటా అనే గ్రూప్ లోపల ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏముందంటే రోస్ ఆర్ కాలమ్స్ అని ఉంది, స్విచ్ రోస్ ఆర్ కాలమ్స్ అని ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి సెలెక్ట్ డాటా అని ఉంది, ఎడిట్ డాటా అని ఉంది, రీఫ్రెష్ డాటా అని ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ స్విచ్ రో ఆర్ కాలం అనేది వర్కౌట్ కావాలంటే కంపల్సరీగా నాకు ఏంటంటే డాటా అనేది ఓపెన్ అయి ఉండాలి. డాటా అనేది ఓపెన్ అయి ఉంటే మాత్రమే వర్క్ అవుతుంటుంది. సో ఇప్పుడు నాకు దానికోసం ఏం చేస్తానంటే ఎడిట్ డాటా అని ఇస్తున్నాను. ఏంటి ఎడిట్ డాటా అంటే ఉన్న డాటాని చేంజ్ చేసేయడం కోసం ఎడిట్ డాటాని ఇస్తున్నాను. ఎడిట్ డాటాని ఇవ్వగానే నాకు ఎక్సెల్లో పుట్టపోయింది ఇక్కడ. ఎస్, ఇప్పుడు నాకు ఇక్కడ మార్క్స్ చేంజ్ చేస్తాను. మార్క్స్ చేంజ్ చేసిన దాని ప్రకారం ఇక్కడ రిఫ్లెక్షన్ వస్తుందా, ఇలా ఇచ్చిన తర్వాత నాకు ఏంటి క్లోజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు వర్క్ అయిందా చూడండి, డాటా గ్రూప్ లోపల స్విచ్ రో ఆర్ కాలం వర్క్ అయిందా. జస్ట్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, చార్ట్ లోపల ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు సపరేట్ కావడం వచ్చేసి దేని సపరేట్గా వచ్చిందా, ఇప్పుడు నేమ్స్ వైజ్గా సపరేట్ అయింది కదా, అంటే రోస్ వైజ్గా సపరేట్ అయింది, రోసే కదా. సపోజ్ ఇక్కడ నాకు స్విచ్ రో ఆర్ కాలం అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎట్లా సపరేట్ అయింది, కాలమ్స్ వైజ్గా. ఏంటి కాలమ్స్ లోపల ఏముంది, నాకు సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఉన్నాయి కదా, కాలమ్స్ వైజ్గా సపరేట్ అయింది. ఇంతకుముందు అయితే ఏంటి రోస్ వైజ్గా సపరేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తాను, ఇప్పుడు నాకేంటి రోస్ వైజ్గా సపరేట్ అయింది.
ఇట్లయితేనో కాలమ్స్ వైజ్ సపరేట్ అయింది. అంటే ఇక్కడ నాకు స్విచ్ రో ఆర్ కాలం అనేది దేనికోసం అంటే ఉన్న డాటాని నాకు వచ్చేసి దేనికోసం యూజ్ చేస్తున్నాను అంటే రో ఫార్మేషన్లో సపరేట్ అయి ఉండాలా లేకపోతే కాలం ఫార్మేషన్ లోపల సపరేట్ అయి ఉండాలన్నది చేంజ్ చేయడం కోసం స్విచ్ రో ఆర్ కాలం అని యూజ్ చేస్తున్నాను. ఏం ఆప్షన్ ద్వారా? స్విచ్ రో ఆర్ కాలం ద్వారా యూజ్ చేస్తున్నాను. ఇది స్విచ్ రో ఆర్ కాలం అని యూజ్ చేస్తున్నాను. సెలెక్ట్ ఎడిట్ డాటా అంటే డాటా ఎడిట్ చేయడం కోసం. ఓకే, ఇది మాత్రమే ఏంటి రోస్ తోటి సపరేట్ కావాలా కాలమ్స్ తోటి సపరేట్ కావాలన్నా చేంజెస్ చేయడం కోసం ఇది. తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ డాటా అంటున్నాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి సెలెక్ట్ డాటా అని ఇస్తున్నాం. సెలెక్ట్ డాటాని క్లిక్ చేయగానే మళ్ళీ ఎక్సెల్లోనే ఓపెన్ అయింది కదా డాటా. దీనిలో నాకేంటి ఇక్కడ చూపెడుతుంది హారిజెంటల్గా ఎట్లా ఉంది వర్టికల్గా ఎట్లా ఉంది అంటే ఏ డాటా ఉంది దేనితో కంపేర్ అయిందో చూపెడుతుంది. ఇక్కడ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూపెడుతుందా స్విచ్ రో ఆర్ కాలం అని. జస్ట్ నేను ఓకే అని ఇస్తున్నాను. దీన్ని నేను మళ్ళీ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ సపరేట్ కావడం దేన్ని బేస్ చేసుకొని సపరేట్ అయింది? రోస్ని బేస్ చేసుకునే కదా, రోస్ని బేస్ చేసుకొని సపరేట్ అయింది. అలా ఇక్కడ నాకు ఏంటి దేని ద్వారా సెలెక్ట్ డాటా అంటే ఏం జరుగుతుంది ఉన్న డాటాని మళ్ళీ చేంజ్ చేసి చేయడం కోసం అంటే రేంజ్ చేంజెస్ చేయడం కోసం సెలెక్ట్ డాటా ద్వారా. అంటే రేంజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ వరకు ఉంది వేణు వరకు ఉంది. ఇంకో క్యాండిడేట్ వచ్చారు అనుకోండి, సపోజ్ జాన్ అని వచ్చింది, మార్క్స్ ఇస్తున్నారు. కొన్నిసార్లు ఆటోమేటిక్గా తీసేసుకుంటారు రికార్డ్ యాడ్ అయ్యి అక్కడ నాకు చార్ట్ యాడ్ అవుతుంది. ఇక్కడ అది ఇన్ కేస్ ఆఫ్ రాలేదు అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ రాలేదు అన్నప్పుడు ఏం చేసుకోవచ్చు సెలెక్ట్ డాటాలకు వెళ్ళేసి ఇక్కడ చార్ట్ డాటా రేంజ్ అని ఉంది కదా, రానప్పుడు ఏం చేయండి అంటే ఇది తీసేసి మళ్ళీ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. నాకు 4th వరకే రావాలనుకోండి, ఈ 2 రికార్డ్స్ రావద్దు, వేణు జాను రావద్దు అనుకోండి. జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఇస్తున్నాను. డాటా మాత్రం మొత్తం కనబడుతుంది కానీ నాకు ఏంటి చార్ట్ మాత్రం ఎన్నిటికి అప్లై అయింది? 3 రికార్డ్స్ మాత్రమే అప్లై అయింది. అంటే ఇక్కడ నాకు ఏంటి దీని యొక్క పర్పస్ ఏంటి ఉన్న డాటా రేంజ్ లోపల నాకు స్పెసిఫైడ్ డాటా రేంజ్కి మాత్రమే చార్ట్ రావాలనుకున్నప్పుడు దేని ద్వారా యూజ్ చేసుకోవచ్చు సెలెక్ట్ డాటా ద్వారా చేస్తాం. దేని ద్వారా పర్పస్ సెలెక్ట్ డాటా ద్వారా చేస్తాం. ఇది సెలెక్ట్ డాటా కోసం. తర్వాత నెక్స్ట్ రీఫ్రెష్ డాటా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ రీఫ్రెష్ డాటా అనేది ఎప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చేంజెస్ చేయగానే ఇమీడియట్గా రిఫ్లెక్షన్ వస్తుందా ఏదైనా ఆగుతుందా? ఇమీడియట్గా వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ రాలేదు అనుకోండి ఇక్కడ రీఫ్రెష్ డాటా అనేది యాక్టివేట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ రాకపోతే ఏం జరుగుతుంది రీఫ్రెష్ డాటా అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఏంటి దీని యొక్క పర్పస్ వచ్చేసి ఏంటి రీఫ్రెష్ డాటా యొక్క పర్పస్ వచ్చేసి ఏంటి ఇన్ కేస్ ఆఫ్ చేంజెస్ కానప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇదంతా గ్రూప్ని ఏమని కాల్ చేస్తాం డాటా అనే గ్రూప్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ చార్ట్ లేఅవుట్స్లో వచ్చేసి మనకి ఏంటంటే ఉన్న లేఅవుట్స్ని చేంజ్ చేసి చేయడం. ఇక్కడ చేంజ్ చార్ట్ టైప్ అంటే ఎంటైర్ చార్ట్ టైప్ని చేంజ్ చేస్తాం. దీని లోపల వచ్చేసి నాకు ఏంటి డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయి అంటే క్లస్టర్ కాలం లోపలనే ఇంకా టైప్ ఆఫ్గా డివైడ్ చేస్తున్నాయి. మనకి దీని లోపల ఏ టైప్ ఆఫ్లో కావాలనుకుంటే ఇప్పుడు సపోజ్ నాకు ఏంటి దీని లెజెండ్స్ అంటాం. ఇక్కడ యాక్సెస్ కీస్ వచ్చేసి నాకు నేమ్స్ అనేవి కనబడుతున్నాయి. ఇప్పుడు నాకు దీనిలో వచ్చేసి విత్ టేబుల్తో సహా కనబడాలనుకోండి, చార్ట్ రావాలి యాజ్ యూజువల్గా టేబుల్ రావాలి. అలా ఇక్కడ నాకేంటి ఏ టైప్ ఆఫ్ లేఅవుట్ కావాలనుకుంటే ఆ లేఅవుట్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఎస్, ఇలా ఇక్కడ మనకి ఏంటి ఏ టైప్ ఆఫ్లో కావాలనుకుంటే ఆ టైప్ అనేది చూజ్ చేసుకోవడం కోసం ఏది ఉన్న చార్ట్ లేఅవుట్స్లోనే ఇంకా మళ్ళీ సబ్ టైప్స్ ఆఫ్గా చూజ్ చేసుకోవడం కోసం చార్ట్ లేఅవుట్స్ అని యూజ్ చేస్తాం. క్లస్టర్ కాలంలో బట్టినే మళ్ళీ సబ్ టైప్స్ అనేది. తర్వాత నెక్స్ట్ చార్ట్ స్టైల్స్ అనేటివి ఉన్నాయి. మీకు దీని లోపల ఏ టైప్ ఆఫ్ చార్ట్ స్టైల్ కావాలో చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఈ టైప్ చూజ్ చేసి ఇవన్నీ చార్ట్ స్టైల్స్ అంట అవుతున్నాయా? అదంతా దేని కిందకి వస్తుంది స్టైల్స్ కిందకి వస్తుంది. దేని కిందకి వస్తుంది స్టైల్స్ కిందకి వస్తుంది. ఇదంతా ట్యాబ్ని వచ్చేసి ఏమని కాల్ చేస్తామంటే డిజైన్ అనే ట్యాబ్ అన్నాం. అంటే మనకేంటి చార్ట్ ఇన్సైట్ చేయగానే 3 ట్యాబ్స్ అనేది యాక్టివేట్ అవుతాయి అన్నాం. ఒకటి డిజైన్, లేఅవుట్, ఫార్మాట్ అనేది.